డీగో గార్షియా. ఈ పేరు చాలామందికి కొత్తగా అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికా టెన్షన్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అతిపెద్ద, అంటే చాలా పెద్ద మిలిటరీ స్టేషన్, అమెరికా యొక్క పెద్ద మిలిటరీ స్టేషన్ ప్రపంచంలో రెండు ఉంటాయి. ఒకటి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గామ్ అని, అదేవిధంగా హిందూ మహాసముద్రంలో ఇండియా కింద ఉంటుంది డీగో గార్షియా, డిఐఈజిఓ. డీగో గార్షియా అనే ఒక ఐలాండ్, ఒక చిన్న ద్వీపం ప్రపంచంలో ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్. ఎందుకంటే అమెరికా అక్కడ B-2 స్పిరిట్ బాంబర్స్ ఉన్నాయండి. ప్రపంచంలో భయం, పెద్ద దెయ్యాలన్నమాట. వాటిని జెయింట్ డెవిల్స్ అంటారు. అది కదిలిందంటే కొన్ని వేల బాంబులు అక్కడ దాని మీద కింద వర్షం చినుకుల్లాగా పడేస్తా. అలాంటి B-2 స్పిరిట్ బాంబర్స్ 8 డీగో గార్షియాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ డీగో గార్షియా నుండే ఇరాన్ని అమెరికా ఎంటర్ అవుతే ఇరాన్ని అటాక్ చేయబోతుంది. ఎక్కడో ఉన్న 3200 కిలోమీటర్ల అవతలున్న ఇరాన్ని అటాక్ చేయబోతుంది. ఇరాన్ కూడా తన క్షిపణులతో డీగో గార్షియాని అటాక్ చేయాలనే, ప్రియంటివ్ అటాక్ చేయాలనే ప్లాన్లో ఉంది. ఏంటి డీగో గార్షియా, అసలు ఏంటి దీని ప్రాముఖ్యత? ఈ డీగో గార్షియా నుంచి ఇండియా వైపుకు కూడా మిసైల్స్ ఎక్కుపట్టి ఉన్నాయి. కొన్ని అణుబాంబులు ఇండియా న్యూఢిల్లీని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ డీగో గార్షియా ఏంటి మిలిటరీ స్టేషన్ అంటే, ఇది చూడండి. ఇది డీగో గార్షియా ఇండియా నుండి సుమారు 11 కిలోమీటర్లు. ఇలాంటి B-2 స్పిరిట్ బాంబర్స్ 8 బాంబర్స్ అక్కడ మోహరించబడి ఉంటాయి అన్నమాట. ఇది B-52, ఇది B-2 స్పిరిట్ బాంబరు. ఈ డీగో గార్షియా చూస్తే భారతదేశానికి 1200 కిలోమీటర్ల దూరం. అదే న్యూఢిల్లీ అంటే సుమారు 2200 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇక్కడ ఇరాన్ చూస్తే మీకు 3200 కిలోమీటర్లు, అంటే బహ్రెయిన్ 2700, ఇక్కడ పైన ఉన్న ఇరాన్ 3200 కిలోమీటర్ల దూరంతో ఉంటుంది. ఆస్ట్రేలియా ఇక్కడ నుంచి. ఈ డీగో గార్షియా భూమధ్య రేఖకే 10 డిగ్రీలు సౌత్ లాటిట్యూడ్, అక్షాంశ రేఖలో ఉంటుందన్నమాట, దక్షిణార్ధగోళంలో. ఈ పైన ఇక్కడ నుంచి భూమధ్య రేఖ, పైన ఇండియా ఉంటుందన్నమాట. ఈ డీగో గార్షియా మారిషస్కి సంబంధించింది. దాన్ని ఏమంటారంటే బోట్, BIOT, బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ అంటారు. ఇది బ్రిటిషు ఈ ప్రాంతాన్ని అంతటిని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఇది ఇక్కడ డెవలప్ చేసింది నేవల్ స్టేషన్ అనమాట ఈ బ్రిటిష్. తర్వాత బ్రిటిషు ఉపసంహరించుకున్నాక 1960లో అది అమెరికాకి దారాదత్తం చేసింది. ఇప్పుడు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ కలిసి ఈ మిలిటరీ స్టేషన్ని చేస్తూ ఉంటుంది అనమాట. ఈ మిలిటరీ స్టేషన్ ఎంత అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన మిలిటరీ బేస్లో ఒకటనమాట అమెరికా. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ డీగో గార్షియా ద్వారా ఇటు ఆఫ్రికా, ఇటు ఆసియా, ఇటు ఆస్ట్రేలియా 3 ఖండాలను అది కంట్రోల్ చేయగలిగిద్ది అనమాట. ఈ ప్రాంతంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇక్కడ నుంచే సైనిక సంపత్తి కదులుతూ ఉంటుంది. ఒకప్పుడు గల్ఫ్ వార్ సమయంలో ఏంటి, ఇరాన్ ఇరాక్ యుద్ధంలో సమయంలో ఏంటి, ఎక్కడైనా వియత్నాం యుద్ధంలో సంబంధం ఏంటి 1960లో, ఎక్కడైనా డీగో గార్షియా ద్వారానే వెళ్తూ ఉంటుంది. ఈ డీగో గార్షియాలో నేవల్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎప్పుడు అక్కడ లంగరేసి ఉంటుంది అనమాట, యాంకర్ అయ్యి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇక్కడ ఉంటాయి. దీంట్లో వందలాది అణుబాంబులు ఉంటాయి. తర్వాత B-2 బాంబర్స్, B-52 బాంబర్సు, F-35 బాంబర్స్లు అనేవి ఇక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట, నేవల్ బేస్ అక్కడ ఒకటి ఉంటుంది. ఎయిర్ బేస్లో నేవల్ బేస్ ఇది ఉంటుంది. ఆర్మీ కూడా కొన్ని వేల ఆర్మీ అక్కడ స్టేషన్ అంటే, అంటే త్రివిధ దళాలు అక్కడ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కమ్యూనికేషన్ సెంటర్ కూడా అక్కడ ఉపయోగించడం పడుతుంది, కమ్యూనికేషన్ పెద్ద US శాటిలైట్ల ద్వారా. సో ఒక అతిపెద్ద మిలిటరీ బేస్ US అనమాట, 3 ఖండాలను కంట్రోల్ చేయడానికి. అది కూడా ప్రపంచంలోనే శక్తివంతమైన సముద్రం ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఓషనే. ఇక్కడ ఇప్పుడు ఈ ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేయడానికి అమెరికా ఉపయోగించేది. ఇది మారిషస్కి సంబంధించింది. ఈ మారిషస్ చాగోస్ ఆర్చిపిలాగో అంటారు. ఆర్చిపిలాగో అంటే కొన్ని ఐలాండ్లు, ద్వీపాల గ్రూప్ అనమాట. ఇందులో పెద్ద ద్వీపమే 4.5 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. అది రన్వే డెవలప్ చేశారు. ఈ డీగో గార్షియాలో పాపులేషన్ అంతా తరిమివేయడం జరిగింది UK, బ్రిటన్. కానీ 2024 చివరిలో ఇది బ్రిటన్ మారిషస్కి రాసి ఇవ్వడం జరిగింది. కానీ 99 సంవత్సరాల లీజు ఇది UK, US కలిసి దాన్ని కంట్రోల్ చేస్తాయి. ఈ విధంగా మారిషస్కి ఇది ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, ద హేగ్ ప్రకారం. కానీ ఈ బేస్ నుంచే ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ ఏంటంటే ఇక్కడ నుంచి కదిలే ఈ B-2 బాంబర్స్ స్పిరిట్ అనేవి ఇక్కడ నుండే ఇరాన్ని అటాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే అవి కదిలి అంటే అతి ప్రమాదం అనమాట, అంతటి భయంకరమైనవి. అందులో మోబ్ అని, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని సుమారు 33,000 పౌండ్స్, అంటే సుమారు 30,000 కిలోలు
30,000 కిలోల ఒక మోపు, ఒక బాంబు అందులో వెళ్తుందనమాట. ఈ B-52 బాంబర్, B-2 స్పిరిట్ బాంబర్స్. ఈ B-1 లాంచర్ అనేది ఒకటి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచే రీఫ్యూలింగ్ ట్యాంక్స్ ద్వారా కదలబోతుంది. ఈ B-2 బాంబరు సుమారు ఎంత ఉంటుందంటేనండి 12,000 కిలోమీటర్ల పరిధిలో వెళ్ళగలుగుతుంది. దాని వెనకాల ఒక 12 ఇంకొక వేరే F-35 లేదా F-16 బాంబర్ ఇవి కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఏది ఎయిర్ క్రాఫ్ట్లు. కాబట్టి ఏంటంటే చాలా ప్రమాదం. ఈ డిగో గార్షియా ద్వారానే ఈరోజు ఇరాన్నే త్వజించబోతుంది. అందుకని డిగో గార్షియా చాలా న్యూస్లో ఉంది. ఈ డిగో గార్షియా అనేది ఇండియాకు కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇండియా కింద ఉంటుంది. ఇండియా ఈ ప్రాంతంలో ఒకప్పుడు 1972 యుద్ధం జరిగినప్పుడు కూడా ఇక్కడి నుంచే మన భారతదేశాన్ని బెదిరించడం కూడా జరిగింది USS ఎంటర్ప్రైజ్ ద్వారా. తర్వాత బ్రిటన్ కూడా ఇక్కడి నుంచే భారతదేశాన్ని బెదిరించగలిగింది. అంటే ఇది భారతదేశానికి కూడా ప్రమాదమే. ఆ డిగో గార్షియా చైనాకి ప్రమాదమే, అన్ని దేశాలకి ప్రమాదమే. కానీ ఇప్పుడు మారిషస్ కంట్రోల్లోకి వచ్చింది. ఈ మారిషస్ పాపులేషన్ సుమారు 60% భారతీయులు ఉంటారు. మారిషస్ భారతదేశానికి ఎంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మారిషస్ కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది భారతదేశం తన ఆధిపత్యాన్ని తీసుకోవడానికి డిగో గార్షియాని అంటే డిగో గార్షియాలో మనం కూడా మారిషస్లో ఇప్పుడు ఒక పెద్ద నేవల్ స్టేషన్ భారతదేశం పెట్టబోతుంది. ఎందుకంటే మారిషస్ భారత ప్రధాని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎక్కువ నేవీ వాళ్ళకి సహాయం చేసేది కూడా మనమే. భారతీయులు 60% కాబట్టి అక్కడ రూలర్స్ కూడా, నేతలు కూడా భారతీయులు ఉంటారు. కాబట్టి మారిషస్ కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి మనం డిగో గార్షియా పక్కన ఒక పెద్ద మిలిటరీ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఇప్పుడు చైనా అక్కడ రాకుండా, హిందూ మహాసముద్రం రాకుండా మనం కట్టడి చేయొచ్చు. సో డిగో గార్షియా అనేది అమెరికా ప్రధానమైన, భారతదేశం కూడా దీన్ని లుక్కేసింది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో భారతదేశాన్ని ఏమంటారంటే ఒక క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అంటారు. హిందూ మహాసముద్రం రాణి అంటారు భారతదేశాన్ని. బ్రిటిష్ వాడు కూడా హిందూ మహాసముద్రాన్ని కంట్రోల్ చేయడం ద్వారానే భారతదేశాన్ని కంట్రోల్ చేశాడు. ఇప్పుడు చైనా అక్కడికి రాకుండా అడ్డుకోవాలంటే భారతదేశం డిగో గార్షియా పక్కన మారిషస్ దగ్గర మనం కూడా ఒక నేవల్ స్టేషన్, త్రివిధ దళాలు పెడితేనే మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఈ ప్లాన్లో ఉంది. అందువల్ల డిగో గార్షియా అనేది ప్రపంచ ఆధిపత్యం అమెరికాకి ఇవ్వడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ డిగో గార్షియా ద్వారానే ఇప్పుడు ఇరాన్ని అటాక్ చేయబోతుంది B-2 బాంబర్స్ ద్వారా. కాబట్టి ఈ డిగో గార్షియా అనేది ఒక పెద్ద వార్తలో వచ్చింది. ఈరోజు ఇరాన్ యుద్ధం మొదలవుతే మనం డిగో గార్షియా పేరు మనం వింటాం కూడా. అప్పుడు డిగో గార్షియా మనం గూగుల్లో సెర్చ్ చేయడం కాకుండా ఇప్పుడే దీన్ని వినవచ్చు కూడా.